హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అన్ని మతస్థులు కూడా అన్నదమ్ముల్లా బతికే దేశంలో ఎక్కడో దగ్గర కులచిచ్చు పెట్టి ఇది రాజకీయంగా లబ్ధి పొందుదాం లేకుంటే ఇంకోటి పొందుదామని చెప్పి ప్రయత్నం చేసే ఈ ఫాల్తూ పాకిస్తాన్ టెర్రరిజానికి మాత్రం ఎక్కడ కూడా మేము ఎంటర్టైన్ చేయం. ఇంకా టెర్రరిస్టుల్ని నేను పర్సనల్గా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా పర్సనల్ ఒపీనియన్, దయచేసి వీళ్ళందరినీ కూడా పాయింట్ బ్యాంకులో గండు పెట్టి చంపేయాలా. వీళ్ళకి మళ్ళా జైల్లో వేసి డబ్బులు దండగా వేసే పరిస్థితి మాత్రం తేవద్దండి. ఎవరోడు దొరుకుతున్నాడు ఈ రకంగా చేస్తున్నారు. రోడ్డు మధ్యలో గుడి తీసి కాలిస్తే కానీ ఇలాంటి వాళ్ళకి భయం ఉండదు. తప్పకుండా నా సొంత అభిప్రాయం ఇది. తప్పకుండా మీ అందరినీ తరఫున నేను మోడీ గారిని గవర్నమెంట్ కోరుకుంటున్నా, ఎవరైతే ఈ చర్యలు చేసుకుంటారో వాళ్ళందరినీ ఎత్తికి బయట తీసి ఎక్కడైతే మా అక్క చెల్లెళ్ళ మా అన్నదమ్ములు ఎక్కడైతే కాల్చారో అదే స్పాట్ తీసుకుపోయి వాళ్ళని అక్కడే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి అందరి ముందర పిలిచేటువంటి ఎన్కౌంటర్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉంటాను. అట్నే ఈరోజు మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా కాళహస్తిలో 600 మిషన్లు శాంక్షన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అట్నే టౌన్లో కూడా 200 మందికి ఇస్తున్నాను. అంటే మైనారిటీస్ కూడా ఇస్తే బాగుంటుంది. అది కూడా మేము కన్సిడర్ చేసి తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాం. మరి వచ్చే రోజుల్లో ఈ కుట్టు మిషన్ ఇచ్చేది కాకుండా వాళ్ళకు కూడా జాబ్ వర్క్ ఇచ్చి ఇప్పుడు ఏదైతే ట్రైనీస్ ఉన్నారో వాళ్ళందరూ ప్రొఫెషనల్గా స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈరోజు టౌన్లో 3 చోట్ల పెట్టాం. అట్లనే వచ్చే నెల 2వ తేదీ 3వ తేదీ నుంచి మరి రూరల్ ఏరియా కూడా ఎంపీడీ ఆఫీసెస్ కావచ్చు పక్కన తీసుకొని బ్రహ్మాండంగా చేయాలని ఆలోచన చేశాం. వేర్ దేర్ ఇస్ ఎ హెల్దీ ఉమెన్, దేర్ ఇస్ ఎ హెల్దీ ఫ్యామిలీ. తప్పకుండా ఎక్కడైతే ఆర్థికంగా ఆడవారు బలపరుస్తారో బలంగా ఉంటారో అక్కడ ఇది కూడా ఒక పెద్ద ప్రణాళిక. ఏ రకంగా అయితే డ్వాక్రా పెద్ద హిట్ అయిందో, ఏ రకంగా డ్వాక్రా అంటేనే ఈరోజు చంద్రబాబు అంటారు, అదే రకంగా మరి ఇక్కడ కూడా మేము ఇది కూడా పెద్ద రెవల్యూషన్కి దారితీస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. అట్నే మా అన్న బాలకృష్ణ గారికి మరి పద్మభూషణ్ వచ్చినందుకు మా బాలన్నకి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే అసెంబ్లీలో కూడా మాకు తమ్ముళ్ళలా చూస్తాడు, నాతో చాలా సన్నిహితంగా ఉంటాడు. అలాంటి ఆయన 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి. ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ మాకు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, నాకు బాలన్న కావచ్చు దగ్గర ఇది ఉంది. సో ఆయన 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మా తరఫున శ్రీకాళహస్తి ప్రజల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మంచి వార్త కూడా పొద్దున శుభవార్త రావడం జరిగింది. లోకేష్ అన్న చేసిన ప్రయత్నాలకి పాదయాత్రలో వచ్చినప్పుడు స్కిట్ కాలేజ్ గురించి మాట్లాడాము. ఆయన కూడా స్కిట్ కాలేజ్ తెరిపిస్తానని మాట ఇచ్చడం జరిగింది. దాంట్లో భాగంగా మరి JN2కి స్కిట్ కాలేజ్ అప్పగించబోతున్నారు. అట్నే ఏదైతే టెంపుల్ ఉంటుందో ఫస్ట్ 2 years 3 years అనేది ఇంకా కూడా డిసైడ్ చేస్తాం. ఫస్ట్ 2-3 years టెంపుల్ అనేది శాలరీస్ బేర్ చేస్తుంది. తర్వాత ఏదైతే మళ్ళా స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫీజెస్ వచ్చిన తర్వాత మళ్ళా ఆ JN2 అనేది టెంపుల్కి రీపేమెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా పనులు కూడా అతి త్వరలో లోపల కూడా కొన్ని క్లీనింగ్స్ అన్నీ చేయాలి, పెయింటింగ్ చేసుకొని అవన్నీ కూడా చేయాలని ఉన్నారు. సో ఈ స్కిట్ కాలేజ్ అనేది నాన్నగారి కళ, నా కళ. తప్పకుండా వచ్చే రోజుల్లో ఆ స్కిట్ కాలేజ్ అనేది మళ్ళీ తెరవబోతుందని చెప్పి త్వరలో తెరవబోతుంది. సెకండ్ తేదీ మోడీ గారు వస్తారు కాబట్టి అది వెళ్ళిపోయిన తర్వాత 4వ తేదీ 5వ తేదీ లోకేష్ గారితో కమిషనర్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వచ్చి మాట్లాడతారు 5వ తేదీ లోపల. దాన్ని ఫైనల్ చేసుకొని May 15th గంట నాకు తెలిసి మరి పనులన్నీ కూడా ప్రారంభించి కాలేజ్ అన్ని రీఓపెన్ ఆగస్ట్ సెప్టెంబర్లో ఏదైతే ఉంటాయో అప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మరి ఓపెన్ చేస్తారు.